చెప్తున్నారు వాసుదేవ్ గారు వాసుదేవ్ గారు వాసుదేవ్ గారు వాసుదేవ్ గారు రైట్. తిరుమల గారు బాలకోటే గారు మాడతారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడనో అర్చన ప్రేరేపించారనో ఎవరన్నా అన్నారండి ఈ డిబేట్ లో? ఎవరన్నా అన్నారండి? ఇప్పుడు వినండి మాట్లాడారుగా, వినండి వాసుదేవ్ గారు చెప్పండి. ఇది భుజాలు తడుకునే పని తప్ప అల్లు అర్జున్ తప్పు చేసిన ఎవరన్నారండి? ఆయన కేసులో 11వ ముద్దాయి. వాసుదేవ్ గారు అయితే ఏం చేయాలి? తిరుమల గారు ఆయన మాట్లాడండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి. ఏమండి ఆ నుంచి బండిరావు వరకు తెలుసుకునే డిబేట్ లో మాట్లాడాలండి. కందుకూరులో ప్రజలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి నష్టపరిహారం ఇచ్చారండి. కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించారండి. గుంటూరులో చచ్చిపోతే డబ్బులు ఇచ్చారండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి లేడు కాబట్టి నేను చెప్తున్నాను. మాట వినండి. ఒక మాట తిరుమల గారు మీరు అడిగారు కదా, ఆయన చెప్పనండి. మీరు అడిగారు కదా, ఆయన చెప్పనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, ఇప్పుడు అర్జున్ గారు ఇచ్చారు ₹1 కోటి. ఇప్పుడు బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టేసి బద్దలు చేస్తే ఎలాగనే ఉంటుంది. ఇందాక మీరు వెళ్ళలేదన్నారు, ఇవ్వలేదన్నారు, ఇచ్చారంటే అన్నాను, ఇచ్చారంటే అన్నాను. ఈ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉంటే చెప్పేవాడు. నేను వివరణిస్తున్నా. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అన్నట్టుగా ఆయన చెప్పక నేనే చెప్పా కదండి. కందుకూరులో కాంపెన్సేషన్ ఇచ్చారని నేనే చెప్పా. నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్పా. నేనేమి దాని నుంచి బయటపడలా, దాన్ని చెప్పా. వాసుదేవ్ గారు నేను ఒక మాట చెప్తాను సార్. వాసుదేవ్ గారు చట్టాలు తిరుమలరావు గారు మీరు కొంచెం శాంతం, మంచినీళ్ళు తాగండి. ఈ లోపల వాసుదేవ్ గారు చట్టాలు ఏం చేయాలంటే తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి సార్. ఆయన మన తోటి గారు ఆయన మాట్లాడండి. తిరుమలరావు గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. మీకు మళ్ళీ అభిమానం ఉంటే ₹1300 పెట్టి 4 సార్లు పుష్పకి వెళ్ళండి. డిబేట్ లో కాసేపు మాట్లాడినవా? ఇది డిబేట్, ఇది పుష్ప సినిమా కాదు. వినండి నా మాట, వినండి. తిరుమలరావు గారు మీరు కూల్ డౌన్ అండి. కామ్ డౌన్ తిరుమలరావు గారు, కామ్ డౌన్ ప్లీజ్. లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఒక చిన్న విషయాన్ని కాంట్రవర్షియల్ చేస్తున్నారు. టీ కప్పులో తుఫాన్ అని చెప్పా. అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సరే ఆయన మాట్లాడుతున్నారు కదా ప్లీజ్ ఆయన మాట్లాడుతున్నారు కదా. వాసుదేవ్ గారు ఏం చేయాలంటే చట్టాలు చీమలనే పట్టుకోవాలి, ఏనుగులను పట్టుకోకూడదు. చట్టాలు లేడి పిల్లల మీదే దాడి చెయ్యాలి, పులుల జోలికి పోకూడదు. సమాజంలో ఉద్దండుల్లాగా దిగ్గజాల్లాగా ఉండవాలని అరెస్ట్ చేయకూడదని తీర్మానం చేయాలక. అది చట్టం చేసింది. వాదన జరిగినాయి. అర్జున్ గారు బయటకు వచ్చారు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు అర్జున్ గారు కూడా మీడియా ముందు నేను చట్టాన్ని గౌరవిస్తున్నానని చెప్పాడు ఆల్రెడీ. చట్ట వ్యతిరేకంగా చెయ్యడం ఉంటాయి. రవికిరణ్ గారు కారణాలు లేకపోయినా కొన్ని రవికిరణ్ గారు మాట్లాడతారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి